హలో. FRL లేదా ఫిల్టర్, రెగ్యులేటర్ మరియు ల్యూబ్రికేటర్ యూనిట్ను విడదీయండి, రిపేర్ చేయండి, రీప్లేస్ చేయండి మరియు సమీకరించండి అనే అంశంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు FRL యూనిట్ గురించి తెలుసుకోవచ్చు మరియు FRL రకాలను మరియు దాని స్పెసిఫికేషన్ల జాబితాను చేయగలరు మరియు FRL యూనిట్ను సరిదిద్దవచ్చు మరియు ప్రెషర్ గేజ్ పై రీడ్ ప్రెషర్ని మౌంట్ చేయవచ్చు మరియు తనిఖీ చేయవచ్చు. ఫిల్టర్, రెగ్యులేటర్ మరియు ల్యూబ్రికేటర్ FRL యూనిట్ న్యూమాటిక్ సిస్టంలో అత్యంత ముఖ్యమైన పరికరాలలో ఒకటి. ఇది సంయుక్త యూనిట్. ఇది దుమ్మును తొలగిస్తుంది మరియు తేమ పీడనాన్ని నియంత్రిస్తుంది, అలాగే వ్యవస్థకు సరఫరా చేయబడిన పొడిగాలిని కూడా ద్రవ పదార్థం చేస్తుంది. దీని కారణంగా సిస్టమ్ పరికరాల జీవితకాలం పెరుగుతుంది మరియు సిస్టమ్ యొక్క సమర్థవంతమైన పనిని కూడా నిర్ధారిస్తుంది. కంప్రెసర్ను విడిచిపెట్టే గాలి మురికిగా మరియు తడిగా ఉంటుంది, అలాగే అది ఫిల్టర్ చేయకపోతే పరికరాలు మరియు సాధనాలకు నష్టం కలిగిస్తుంది. ఫిల్టర్ ఘన కణాలను బంధించడం ద్వారా మరియు సంపీడన గాలిలో చిక్కుకున్న చమురు మరియు నీరు వంటి ద్రవాలను వేరు చేయడం ద్వారా సంపీడన గాలిని శుభ్రపరుస్తుంది. రెగ్యులేటర్లు, లూబ్రికేటర్లు మరియు అన్ని న్యూమాటిక్ శక్తితో పనిచేసే సాధనాలు మరియు పరికరాల అప్స్ట్రీమ్ ఎయిర్ లైన్లో ఫిల్టర్లు ఇన్స్టాల్ చేయబడ్డాయి. అవి న్యూమాటిక్ వ్యవస్థల నుండి కలుషితాలను తొలగిస్తాయి, పరికరాలకు నష్టం జరగకుండా మరియు కలుషిత సంబంధిత పనికిరాని సమయం కారణంగా ఉత్పత్తి నష్టాలను తగ్గిస్తాయి. ప్రెషర్ రెగ్యులేటర్లు కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్స్ లో ద్రవ పీడనాన్ని నియంత్రిస్తాయి. రెగ్యులేటర్లను పీడనం తగ్గించే వాల్వులు లేదా PRVS అని కూడా అంటారు. ప్రెషర్ రెగ్యులేటర్లు ఇన్పుట్ పీడన వైవిధ్యాలు మరియు దిగువ భాగాల ద్వారా సిస్టంపై చేసిన డిమాండ్లతో సంబంధం లేకుండా స్థిరమైన అవుట్పుట్ పీడనాన్ని నిర్వహిస్తాయి. కంప్రెస్డ్ ఎయిర్ సిస్టంలో ల్యూబ్రికేటర్లు నియంత్రిత పరిమాణంలో చమురును జోడిస్తాయి. ఇది ఎయిర్ టూల్స్ మరియు సిస్టమ్ ద్వారా ఆధారితమైన ఇతర పరికరాలలో కదిలే భాగాల మధ్య ఘర్షణను తగ్గిస్తుంది. కంప్రెస్డ్ ఎయిర్ తో కలిపిన ల్యూబ్రికేషన్ ఆయిల్ యొక్క ఆటమైజ్డ్ స్ప్రేని జోడించే ప్రక్రియ సిస్టంలోకి ప్రవేశించే కంప్రెసర్ నూనెలను ఆవిరి రూపంలో క్లియర్ చేస్తుంది. సిస్టమ్ భాగాలలో చమురు పేరుకుపోకుండా నిరోధించడానికి, నిక్షేపాలను దూరంగా ఫ్లష్ చేయడానికి మినరల్ ఆయిల్స్ సిస్టంకు జోడించబడతాయి. దిగువ పరికరాల ప్రవాహం మరియు పీడనం అవసరాలు అప్లికేషన్ కోసం సరైన రెగ్యులేటర్ మరియు ల్యూబ్రికేటర్ను నిర్ణయిస్తాయి. రెగ్యులేటర్లు మరియు ల్యూబ్రికేటర్ల సరైన కలయికను ఎంచుకోవడంలో సహాయపడటానికి తయారీదారులు తమ ఉత్పత్తులపై ఫ్లో లక్షణాల చార్ట్లను అందిస్తారు. FRL యూనిట్ ఎలా పనిచేస్తుందో మరియు దాని ఉపయోగాలు ఇప్పుడు మీకు తెలుసు. ప్రెషర్ రెగ్యులేటర్ల రకాలను ఇప్పుడు చూద్దాం. ప్రెషర్ రెగ్యులేటర్ కోసం అనేక ఎంపికలున్నాయి మరియు వివిధ రకాల రెగ్యులేటర్లు సాధారణ ప్రయోజన నియంత్రకాలు, అధిక పీడన నియంత్రకాలు, తక్కువ పీడన నియంత్రకాలు, అవకలన లేదా బయాస్ రెగ్యులేటర్లు మరియు పీడనాన్ని తగ్గించే వాల్వులు. సాధారణ ప్రయోజన నియంత్రకాలు సాధారణ పారిశ్రామిక ఉపయోగం కోసం రూపొందించబడ్డాయి. అవి సాధారణంగా వాతావరణ పీడనం పైన మాత్రమే పనిచేస్తాయి. అధిక పీడన నియంత్రకాలు సాధారణ ప్రయోజనం కంటే ఎక్కువ ఇన్లెట్ పీడనాల కోసం రేట్ చేయబడతాయి, సాధారణంగా 1000 PSI కంటే ఎక్కువ. తక్కువ పీడన నియంత్రకాలు సాధారణంగా 15 నుండి 20 PSI కంటే తక్కువ పీడనాన్ని నియంత్రించడానికి ప్రత్యేక డిజైన్ లక్షణాలను కలిగి ఉంటాయి. డిఫరెన్షియల్ లేదా బయాస్ రెగ్యులేటర్లు సిస్టంలోని రెండు స్థానాల మధ్య పీడనం భేదాన్ని నిర్వహిస్తాయి.
పీడనం తగ్గించే వాల్వులు ప్రధాన సర్క్యూట్లోని పీడనం కంటే తక్కువ పీడనం వద్ద ద్రవం సరఫరాతో ఉప సర్క్యూట్ను అందిస్తాయి. ఇప్పుడు పనితీరు స్పెసిఫికేషన్లను చూద్దాం. నియంత్రణ లేదా సర్దుబాటు పరిధి సర్దుబాటు నియంత్రణ పరిమితులను నిర్దేశిస్తుంది. ప్రాథమిక అప్లికేషన్ ద్రవంగా ఉంటే గరిష్ట గాలి లేదా చమురు ప్రవాహాన్ని పేర్కొనడం అనవసరం. గరిష్ట పీడన రేటింగ్ రెగ్యులేటర్ కోసం వాల్వ్ లేదా ఇన్లెట్ పీడనం కోసం పీడనం రేటింగ్ను సూచిస్తుంది. ఫిల్టర్ కనీస కణ పరిమాణం రేటింగ్ ఫిల్టర్, రెగ్యులేటర్ మరియు ల్యూబ్రికేటర్ అసెంబ్లీలకు వర్తిస్తుంది. ఇది ఫిల్టర్ ద్వారా బంధించబడే అతి చిన్న సైజు కణం. ఈ రేటింగ్ ఫిల్టర్ ఎలిమెంట్లో అతిపెద్ద ఓపెనింగ్ కి సూచన. రెగ్యులేటర్ రకం, మీడియం, సర్దుబాటు నియంత్రణ, కనెక్టర్లు లేదా పైపు పరిమాణం, శరీర పదార్థం మరియు పర్యావరణ పారామితులను కలిగి ఉన్న రెగ్యులేటర్ వాల్వ్ యొక్క స్పెసిఫికేషన్లతో పరిగణించవలసిన ఇతర ముఖ్యమైన అంశాలు. మీరిప్పుడు ఎఫ్ఆర్ఎల్ యూనిట్ ని నిర్వహించగలరు మరియు ఎఫ్ఆర్ఎల్ రకాలు మరియు వాటి స్పెసిఫికేషన్లను పేర్కొనగలరు. ఇప్పుడు మీరు ఎఫ్ఆర్ఎల్ యూనిట్ ని ఎలా సరిదిద్దవచ్చు, ప్రెషర్ గేజ్ పై పీడనాన్ని మౌంట్ చేయడం మరియు చదవడం ఎలాగో చూద్దాం. ఎఫ్ఆర్ఎల్ యూనిట్ మరియు ల్యూబ్రికేటర్ ని ఎలా సరిదిద్దాలో చూద్దాం. మొదట మీరు ఫిల్టర్ యూనిట్ నుండి నీటిని తీసివేయాలి. అప్పుడు డ్రైన్ ప్లగ్ ని తిప్పడం ద్వారా ల్యూబ్రికేటర్ నుండి నీటిని తీసివేయండి. ఇప్పుడు ఫిల్టర్ గిన్నెను చేతితో పట్టుకుని దాన్ని విప్పండి. గిన్నె ఎక్కువగా ప్లాస్టిక్ లేదా అలాయ్ మెటీరియల్తో ఉన్నందున పైపు రెంచ్ ని ఉపయోగించవద్దు మరియు విరిగిపోవచ్చు లేదా దెబ్బతినవచ్చు. ఇప్పుడు ఒక స్పానర్ ని ఉపయోగించండి మరియు ఫిల్టర్ ఇన్సర్ట్ ను తీసివేసి ఫిల్టర్ను శుభ్రమైన కిరోసిన్లో శుభ్రం చేయండి. ఫిల్టర్ ఇన్సర్ట్లు కొన్ని సాగే మూలకాలతో తయారు చేయబడ్డాయి కాబట్టి దాన్ని తొలగించి జాగ్రత్తగా శుభ్రం చేయాలి. తరువాత ఫిల్టర్ యొక్క లోపలి వైపు సంపీడన గాలిని ఉపయోగించడం ద్వారా ఎగిరింది. గిన్నెను సబ్బు ద్రావణంలో కడిగి శుభ్రమైన గుడ్డతో ఆరబెట్టండి మరియు ఫిల్టర్ ఇన్సర్ట్ ను ఉంచండి మరియు పేర్కొన్న టార్క్ పరిమితికి నట్టుని బిగించండి. హౌసింగ్ కు గిన్నెను స్క్రూ చేయండి మరియు డ్రైన్ ప్లగ్ మూసివేయబడిన స్థితిలో ఉందని నిర్ధారించండి. ఎఫ్ఆర్ఎల్ యూనిట్ యొక్క ల్యూబ్రికేటర్ ను ఎలా సరిదిద్దాలో ఇప్పుడు చూద్దాం. ల్యూబ్రికేటర్ బాడీని పట్టుకుని గిన్నెను చేతితో విప్పండి మరియు గిన్నె నుండి నూనె వేయండి. అప్పుడు గిన్నెను శుభ్రం చేసి సబ్బు ద్రావణంలో కడిగి శుభ్రమైన గుడ్డతో ఆరబెట్టండి. అప్పుడు డిప్ ట్యూబ్ యొక్క కొన వద్ద ఫిల్టర్ శుభ్రం చేయండి. ఓరింగ్ ని దాని స్థానంలో ఉంచిన తర్వాత దాని స్థానంలో డిప్ ట్యూబ్ ఉందని నిర్ధారించుకోండి. అప్పుడు గిన్నెను దాని స్థానంలో గట్టిగా స్క్రూ చేయండి మరియు ఇన్లెట్ వాల్వ్ తెరవండి. ఇప్పుడు ప్రెషర్ గేజ్ ని గమనించండి. గుర్తించిన స్థాయికి తయారీదారుల సిఫార్సు ప్రకారం సరైన గ్రేడ్ నూనెతో నింపండి మరియు చమురు స్థాయిని నిర్వహించండి. గుర్తించబడిన స్థాయి కంటే పైన లేదా దిగువన పూరించవద్దు. ఆయిల్ లీక్ లేదని నిర్ధారించుకోవడానికి బాడీని శుభ్రం చేసి తనిఖీ చేయండి. ట్రైనర్ కిట్ లో ఎఫ్ఆర్ఎల్ యూనిట్ ని మౌంట్ చేయండి. గాలి ప్రవాహం ఎఫ్ఆర్ఎల్ యూనిట్ లోని బాణం గుర్తుకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. ప్రెషర్ గేజ్ యొక్క సూది దాని వెనుక ఉన్న డయల్ పై పీడనాన్ని సూచిస్తుంది. పీడనం చదరపు సెంటీమీటర్కు కిలోగ్రాము శక్తిలో కొలుస్తారు. మనం
ఎఫ్ఆర్ఎల్ యూనిట్ను విడదీయండి, మరమ్మతు చేయండి, భర్తీ చేయండి మరియు సమీకరించండి అనే అంశంపై ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. మీకిప్పుడు ఎఫ్ఆర్ఎల్ యూనిట్ గురించి తెలుస్తుంది మరియు ఎఫ్ఆర్ఎల్ రకాలను, దాని స్పెసిఫికేషన్ల జాబితాను చేయగలరు మరియు ఎఫ్ఆర్ఎల్ యూనిట్ను సరిచేయగలరు. అలాగే ప్రెషర్ గేజ్ పై రీడ్ ప్రెషర్ని మౌంట్ చేసి తనిఖీ చేయగలరు.